టమోటాలు వేగాయి కదండి. సో టమోటాలు వేసాక మనం చేసుకున్నటువంటి ఈ పొడి దీంట్లో వేసుకోవాలి. చూడండి, సరిపడంత పొడి దీంట్లో వేసుకోవాలి. పొడి వేసుకున్నాం చూడండి. సో పొడి అనేది దీంట్లో వేసుకోవాలి మనం. సో ఇలా పొడి వేసుకున్నాం కదా, అప్పుడు దీనిలో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇందాక దాంట్లో వేసుకున్నాం కదా చికెన్లో, ఇప్పుడు మనం ఈ కర్రీలో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ వేస్తున్నా చూడండి. సాల్ట్ వేసుకున్నాక దానికి సరిపడంత కారం వేస్తున్నా చూడండి. దానికి సరిపడంత కారం వేయాలి. సో నేను 1 టీ స్పూన్ కారం వేసాను. తర్వాత చికెన్ మసాలా పొడి వేయాలి. సో నేను చికెన్ మసాలా పొడి వేసాను కదండి. సో దీన్ని ఒకసారి ఎలా కలిపెట్టాలి చూడండి ఎలా వస్తుందో. సో ఇలా బాగా ఇలా వేయించుకోవాలి. ఇది బాగా డీప్గా అయ్యిందాక ఇలా వేయించుకున్నాక సో మన దగ్గర ఉన్నటువంటి చూడండి చికెన్ ఇందాక వేయించుకున్నాం కదండి చికెన్ ఈ బౌల్లో ఈ చికెన్ అనేది ఇక్కడ వేసుకోవాలి. నేను వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి చికెన్ ఇక్కడ వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఉన్నటువంటి చికెన్ ఇలా వేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి ఇలా చూడండి ఫ్రై ఎలా చేస్తున్నాను. అంతే అయిపోయింది. చూడు చికెన్ ఫ్రై అనేది ఎలా అయిపోయిందో చూడండి. ఫ్రై ఎలా చేసుకున్నాం కదా అయిపోయింది. సో చికెన్ ఫ్రై ఎలా చేయడం అనేది ఇప్పుడు చూపించాను కదండి. ఒక నిమిషం చూసారు కదండి చికెన్ ఫ్రై ఎలా చేశాను అనేది. సో ఇలా చికెన్ ఫ్రై అనేది చేసుకోవాలి. ప్లీజ్ 2 వీడియోలు పెడుతున్నానండి. దీనికి ముందు వీడియో కూడా చూడండి. అప్పుడే మీకు చికెన్ ఫ్రై అనేది ఎలా అనేది తెలుస్తుంది. ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూస్తేనే మీకు చికెన్ ఫ్రై అనేది తెలుస్తుంది. ఓకేనా? లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి 2 వీడియోస్ లాగా పెట్టాను. సో దీని ముందు వీడియో కూడా చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట చికెన్ ఫ్రై ఎలా చేయడం అనేది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయవద్దు. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.